1949 నవంబర్ 20వ తారీఖున సాగర తీరాన విశాఖ నడిబొడ్డున పొట్నూరి వారి కుటుంబంలో ఓ విప్లవకారుడు జన్మించాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ విప్లవకారుడితో పాటు ఒక ముఖ్యమైన విప్లవ నారిని పరిచయం చేయటానికి మాత్రమే. విప్లవాన్ని స్థాపించి తను వేసిన ప్రతి అడుగులో ఆమె కూడా అడుగు వేసి సాటి అయిన సహకారి అన్న మాటకు సరితూకం తూగి తన కలం గళంతో సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని పాట రూపములో చెప్పిన ఈ వీరుడి సతీమణి అనగా మనందరికీ తల్లి ఎస్తేరు రాణిగారు. ఈ వీరుడిని ప్రేమించే ప్రతివారు ఆ రాణిగారిని కూడా స్మరణకు తెచ్చుకోవాలని తెలియజేస్తూ మీ సహోదరుడు జేమ్స్ గంధాల. గర్భాన్ని కరుణించగా ఆ దేవుడు పుట్టాడురా ఈ వీరుడు, అపజయమే ఎరుగని సింహబలుడు. కరుణమ్మ గర్భాన్ని కరుణించగా ఆ దేవుడు పుట్టాడురా ఈ వీరుడు, అపజయమే ఎరుగని సింహబలుడు. విశాఖపట్టణములోన ఉదయించినాడు ఈ విశ్వమంతా తానై వికసించినాడురా. పలిచాడు సైన్యం, అది కడుతూ ఉంది దైవరాజ్యం. పలిచాడు సైన్యం, అది కడుతూ ఉంది దైవరాజ్యం. తన కులాంకొకడు ఈ జగతిలోన ఉండాలిరా, ఒకడు ఉండాలిరా, ఉండాలిరా, ఎప్పుడు ఉండాలిరా. కరుణమ్మ గర్భాన్ని కరుణించగా ఆ దేవుడు పుట్టాడురా ఈ వీరుడు, అపజయమే ఎరుగని సింహబలుడు. ఒడిని మార్చింది దయ్యం, తన హక్కున చేర్చుకున్నాడు దైవం. తన తల్లి ఒడిని మార్చింది దయ్యం, తన హక్కున చేర్చుకున్నాడు దైవం. ముళ్ళ బాటల్లోన మొదలైన పయనం, పూల బాటలో ఉంది నేడు తన గమ్యం. దేవుడే దేవుడే తన వెనక ఉన్నది ఆ దేవదేవుడే. అందుకే రాలేక రావిపూడి, వెళ్ళలేక వేదవ్యాస్, దిక్కుతోచక దిదాత్ మారిపోయినారు. ఈ వీరుడి తను సైగతో అక్షరాలైనా సరిపోగునా, సుందరుడి సుగుణం వర్ణించగా, ఈ సుందరుడి సుగుణం వర్ణించగా. కరుణమ్మ గర్భాన్ని కరుణించగా ఆ దేవుడు పుట్టాడురా ఈ వీరుడు, అపజయమే ఎరుగని సింహబలుడు. దుర్బోధనలను ఖండించినాడు, క్రైస్తవులు అంతా ఏకమవ్వాలని. దుర్బోధనలను ఖండించినాడు, క్రైస్తవులు అంతా ఏకమవ్వాలని. ఇది కన్న విన్న మీరే
తండ్రికే మీరు వెన్నుపోటు పొడిచినారా? పక్షులైనా చేయునా, కుక్కలైనా చేయునా, నమ్మిన వారికి ఇంత ద్రోహం. ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోయిందా? ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోయిందా? మిమ్మును ప్రేమించుటే ఆ తండ్రి చేసిన నేరమా? అయినా ఆ తండ్రి చేతులే చాటాడురా నీవు రావాలని. కలిసి ఉండాలని చెప్పే మీరు కలిసి చూపు నీవే ఒక పాఠమై. కలిసి ఉండాలని చెప్పే మీరు కలిసి చూపు నీవే ఒక పాఠమై. అందరికి రుణ పాఠమై, అందరికి